8 మ్యాచ్లు 4 విజయాలు 4 పరాజయాలు. ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్ ట్రాక్ రికార్డ్ ఇది. ప్లే ఆఫ్ చేరడానికి ముంబై మరో 4 మ్యాచ్లైనా గెలవాలి. పాజిటివ్ మైండ్ సెట్ తో ఆడితే అది కష్టమైన పనేమీ కాదు. సాధించాలనే సంకల్పం ప్లేయర్లలో ఉంటే విజయాలు వాటంతటా అవే వస్తాయి. సరైన ప్లానింగ్, సరైన కాంబినేషన్ తో బరిలో దిగితే ప్రత్యర్థుల పనిబట్టేందుకు అవకాశం ఉంటుంది. ముంబై ఇండియన్స్ ఎప్పుడూ బలమైన జట్టే, స్టార్లతో నిండిన జట్టే. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ముంబై ఇండియన్స్ ప్రత్యేకమైన జట్టే. ఛాంపియన్ జట్టుగా తనదైన ముద్ర వేసిన టీమే. 18వ సీజన్లోనూ భారీ అంచనాల మధ్య ఆడుతోంది. కాకపోతే ప్రారంభ మ్యాచ్ల్లో ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. వరుస పరాజయాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. తొలి 5 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ గెలిచింది ఒక్క మ్యాచే. కానీ ఆ తర్వాతే ట్రాక్ ఎక్కింది. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. దీంతో ఇప్పుడు ముంబై ఖాతాలో 4 విజయాలు చేరాయి. వరుసగా 3 మ్యాచ్ల్లో గెలవడం ఒక ఎత్తైతే రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం మరో ఎత్తు. ఇదే ఇప్పుడు ముంబై ఇండియన్స్ కు కొత్త ఊపును తీసుకొస్తోంది. ఏ జట్టైనా విజయాలు సాధించాలంటే శుభారంభాలు దక్కడం ముఖ్యం. ముంబై ఇండియన్స్ ఆడిన తొలి 7 మ్యాచ్ల్లో చెప్పుకోదగ్గ ఆరంభాలైతే రాలేదు. అదే సమయంలో రోహిత్ శర్మ ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు. హిట్ మ్యాన్ కొడితే ఎలా ఉంటుందో ముంబై మేనేజ్మెంట్ కు తెలుసు. అదే నమ్మకంతో పెద్ద ఇన్నింగ్స్ కోసం ఎదురు చూసింది. హిట్ మ్యాన్ ఒక్కసారి ఫామ్ లోకి వస్తే జట్టు మూడు కూడా మారిపోతుందని నమ్మింది. అందుకు తగినట్టే గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై రోహిత్ శర్మ దంచికొట్టాడు. నేచురల్ గేమ్ ఆడేశాడు. ఇలా వచ్చి అలా వెళ్లిపోవాలనుకోలేదు. హాఫ్ సెంచరీ పూర్తవగానే తన పని అయిపోయిందని భావించలేదు. చివరి వరకు క్రీజ్ లో ఉండాలనుకున్నాడు. సహచర ప్లేయర్ ను ఎంకరేజ్ చేస్తూనే తాను రెచ్చిపోయాడు. సొంత ఇలాఖాలో అద్రిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ లో కరెక్ట్ టైంలో ఫామ్ అందుకున్నాడు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్లపై విమర్శలు గుప్పించిన వారికి ఆటతోనే ఆన్సర్ ఇచ్చాడు. టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెడుతూ గత మ్యాచ్ లో బ్యాటింగ్ భారాన్ని మోశాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడంతో తర్వాతి బ్యాటర్స్ పైన ఒత్తిడి తగ్గుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హిట్ మ్యాన్ ఫామ్ లోకి రావడం ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ కు బూస్ట్ ఇస్తుందంటున్నారు. హిట్ మ్యాన్ తో ప్రత్యర్థి బౌలర్లకు ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. గత మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రోహిత్ కాన్ఫిడెన్స్ కూడా ఇప్పుడు పెరిగినట్టే అని మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. పరుగుల రేసు మొదలు పెట్టాక హిట్ మ్యాన్ ను ఆపడం కష్టమని తేల్చి చెబుతున్నారు. గత టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ అద్భుతంగా ఆడిన తీరును గుర్తు చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకొస్తున్నారు. మొత్తంగా లీగ్ దశలో ఆడే తర్వాతి 6 మ్యాచ్ల్లో రోహిత్ పై అందరి ఫోకస్ పడుతుంది అనడంలో డౌట్ లేదు. మరి అంచనాలకు తగినట్టే హిట్ మ్యాన్ మెరుపులు కొనసాగుతాయా? ముంబై ఇండియన్స్ ను ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్తాడా అనేది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.